శ్రీమన్నారాయణీయం 2వ దశకంలోని 4వ శ్లోకం. తత్తాదృష్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యామద కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలబల చాపల్యవార్తోదభూత్. అయ్యో ఎంత శోచనీయం, ఎంత కష్టం స్వామి. తత్ తాదృశుమధురాత్మకం, తాదృశుమధురాత్మకం ఆ రకమైనటువంటి దివ్యమంగళ స్వరూపం మధురాత్మకమైనటువంటిది, మనస్సుని ఎప్పుడూ కూడా రంజింపజేసేటటువంటిది. తవ వపుః నీ దివ్యమంగళ స్వరూపము సంప్రాప్య సంపన్మయీ, సంప్రాప్య అంటే చేరుకొని, సంపన్మయి సకల సంపదలకి నెలవైనటువంటి సాదేవి ఆ శ్రీదేవి అమ్మవారు పరమౌత్సుకా చిరతరం పరమమైనటువంటి ఉత్సుకతతో ఉంటుందట. ఎప్పుడెప్పుడు స్వామినే వీడి ఉండకూడదు, అక్కడే ఉండాలి, స్వామి దగ్గరికే ఉండాలి అని అధికమైనటువంటి ఉత్సుకతతో ఉంటుందట. నా అస్తే స్వభక్తేష్వపి తన భక్తుల దగ్గర కూడా నా అస్తే చిరతరం ఎక్కువ కాలం ఉండదట. తేనాస్యాబత కష్టమచ్యుత విభో అహో ఎంత కష్టం స్వామి అమ్మవారికి. అటేమో భక్తులు, అమ్మ ఏమరి అమ్మ సర్వ కోరికలు నెరవేర్చేటటువంటిది కదా, అటు బిడ్డని బాధ పెట్టలేదు, అలాగే అని పతిని వీడి ఉండలేదు. అంతే కష్టం అమ్మవారికి నిన్ను వదిలి ఉండలేక. ఎందుకంటే ఎంత కష్టము స్వామి. విభో ఓ స్వామి త్వద్రూపమానోజ్ఞక నీ దివ్యమంగళ స్వరూపమే అట్లాంటిది, మనస్సుని రంజింపజేసేటటువంటిది. నీ దివ్యమంగళ స్వరూపం మీద ఉన్నటువంటి ప్రేమ చేత, నీ యొక్క కళ్యాణ గుణముల చేత, అనురాగము చేత ప్రేమస్థైర్యమయాద చాపలబల చాపల్యవార్తోదభూత్ చెంచల చపల అని పిలువబడుతోంది అమ్మవారు. అలా పుట్టింది స్వామి. ఏం చెప్పము, ఎంత శోచనీయము. నీ మీద ఉన్నటువంటి ప్రేమతో తన భక్తుల వద్ద కూడా చిరకాలం నిలిచి ఉండలేనటువంటి స్థితి అమ్మవారికి కలిగిందే అంటున్నారు. ఎంత కష్టము ప్రభువు.